అసలు ఏంటి రాజ్భవన్ ముట్టడి అని అంటా ఉన్నారు. ఏం చేయబోతా ఉన్నారు? అక్కడ గవర్నర్ ఏమన్నా కలుస్తారా? అసలు మీ అంశాలేంటి? ఈ రోజు ముఖ్యంగా ఏఐసి పిలుపు మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నాయకత్వంలో, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలో ఈ రోజు చలో రాజ్భవన్ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే, మేము దేశంలో జరుగుతున్న అవినీతి అంతా అదాని పాలై దేశాన్ని దోసుకొద్దిన అదానికి ప్రధాని నరేంద్ర మోడీ దోసై దేశ ప్రజలను సర్వనాశనం పట్టించిన నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అనర్హులు ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే మణిపూర్ లో అల్లర్లు జరుగుతున్నాయి. అల్లర్లను పట్టించుకోకుండా అల్లర్లు రగులుతున్న మణిపూర్ ని కేంద్ర సర్కారు రాక్షసానందంలో ఎంజాయ్ చేస్తుందని సందర్భంగా ఎంజాయ్ చేస్తున్నా. అలాగే మేము ఏమంటామంటే, దేశ ప్రజలు మొత్తం ఆ సొమ్మంతా అదానికే పెడుతున్నాడు. కనీసం మణిపూర్ లో ఏమైనా జరిగినా కానీ పట్టించుకొని నరేంద్ర మోడీ ఆయన విలాసవంతమైన జీవితానికి ఫ్లైట్లతో తిరుగుతూ విదేశాలు పర్యటించుకుంటూ దేశ ప్రజలకు రక్షణకరమైందని సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి నిరసనగా ఈ రోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఈ రోజు నక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి రాజ్భవన్ చెలో అక్కడ వెళ్లి గవర్నర్ గారిని స్వయంగా మా ముఖ్యమంత్రి గారే వినతిపత్రం ఇస్తున్న సందర్భంగా తెలియజేస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.